ప్రస్తుతం మనతో పాటు పాలిటెక్నిక్ విద్యార్థులు ఉన్నారు. సో జీవో 97 రద్దు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. సో ఏందమ్మా అంటే ఆ జీవోలో ఏముంది, ఆ జీవో ఎందుకు రద్దు చేయాలని చెప్పేసి మీరు గత 4-5 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు? ఏం పేరు సార్? ఇప్పుడు మేము పాలిటెక్నిక్ చదువుకోవడానికి వచ్చాం సార్. పాలిటెక్నిక్ మాది యాక్చువల్గా త్రీ ఇయర్స్ ఉంటుంది. తర్వాత మాకు ఈసెట్ బీటెక్ లో లాటరల్ ఎంట్రీ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది సెకండ్ ఇయర్ లో, అది రాసి మేము బీటెక్ వెళ్తాం. ఇప్పుడు ఈ జియో నెంబర్ 97 వచ్చింది కదా సార్, ఇందులో ఏముంటుంది అంటే మాకు ఈసెట్ లేకుండా వేస్తారంట. ఈసెట్ లేకపోతే పాలిటెక్నిక్ తర్వాత కంటిన్యూషన్ మాకు ఒకటే ఉంటుంది సార్, ఒకటే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఒకటే హోప్, అది బీటెక్ చేయాలి. బీటెక్ లాటరల్ సెకండ్ ఇయర్ లో వెళ్ళి బీటెక్ చేయాలి. ఇప్పుడు ఇది ఈసెటే లేకపోతే పాలిటెక్నిక్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ ఏం చేయాలి సార్? పాలిటెక్నిక్ కూడా చేసామంటున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అసలు ఏమైతుందో కూడా తెలియదు. అసలు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఏం జియో నెంబర్ 97 అంటే ఏదో తెలియదు, స్కిల్ యూనివర్సిటీ అంటే ఏందో కూడా తెలియదు వాళ్ళకి. మాకు ఏం అసలు ఏ విషయం పైన క్లారిటీ ఇవ్వట్లేదు. మాకు పాలిటెక్నిక్ పెడతారా, తీసేస్తారా, పాలిటెక్నిక్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం శక్తి అంటున్నారు, కానీ ఇప్పుడు అందులో ఏం చేస్తారు మొత్తం ఏం చెప్పట్లేదు. ఇప్పుడు శక్తి డెవలప్ చేయాలనుకుంటే పాలిటెక్నిక్ కాలేజెస్ సిచ్యువేషన్ ఎట్లుండో మీకు అందరికి తెలుసు కదా సార్, చూసింది. ఇప్పుడు అవి డెవలప్ చేయొచ్చు కదా సార్. డెవలప్ చేయాలనుకుంటే అందులో ఎడ్యుకేషన్ డెవలప్ చేయొచ్చు, ఫ్యాకల్టీని పెంచవచ్చు, మంచి ఫ్యాకల్టీని పెంచవచ్చు. స్టూడెంట్స్ కి ఈ పాస్ అని ఒకటి ఏమంటారు స్కాలర్షిప్ ఉంటాయి సార్, స్కాలర్షిప్ పెంచవచ్చు, స్కాలర్షిప్ అట్లా అన్ని చేయొచ్చు కదా సార్. ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏమన్నా శక్తి కావాలి, అవి కావాలి అని చెప్పేసి జస్ట్ మా పాలిటెక్నిక్ ఉన్నట్టు ఉంచమని అడుగుతున్నాం సార్, అంతే మేము చెప్పేది మాత్రం. సో ఇప్పుడు దానివల్ల కూడా అంటే స్కిల్ యూనివర్సిటీలో డైరెక్ట్ జాయిన్ అవ్వడానికి మేము జాయిన్ అయింది గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం, గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకొని గవర్నమెంట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి సార్. ఇప్పుడు మేము ఇంట్లో ప్రైవేట్ చేసేస్తే మాకు అందులో ప్రైవేట్ సర్టిఫికేట్ ఇప్పుడు మాకు క్లారిటీ లేదు, ఏ సర్టిఫికేట్ ఇస్తారు. మేము ఇప్పుడు జవహర్లాల్ పాలిటెక్నిక్ లో చదువుతున్నాం సార్, మాకు జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ సర్టిఫికేట్ వస్తుందా, లేదంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆ సర్టిఫికేట్ వస్తే కూడా మాకు ఇంకా క్లారిటీ చెప్పట్లేదు. మాకు అసలు మా ఫ్యూచర్ ఏందో కూడా మాకు అసలు చెప్పట్లేదు సార్. అది దానిపైన మాకు క్లారిఫికేషన్ కావాలి. లేదు సార్, మాకైతే వాళ్ళైతే ఏం చెప్పట్లేదు. మాకు ఇప్పుడు చదువుకున్నది మేము సార్, చదివేది మేము. మా ఒపీనియన్ కూడా ఎవరి దగ్గర చర్చలు చేయకుండా, అసలు స్టూడెంట్స్ ఒపీనియన్ ఏం అడగకుండా వాళ్ళు డైరెక్ట్ గా జియో పాస్ చేస్తే ఇప్పుడు మాకు ఏం చెప్పలేదు సార్. మాకేం అర్థం కావట్లేదు, మా సిచ్యువేషన్ ఏమైతుంది, మా ఫ్యూచర్ ఏమైతుంది అని చెప్పేసి మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు జియో నెంబర్ 97 వెనకకి తీసేసుకోవాలి, మా పాలిటెక్నిక్ ని మా పాలిటెక్నిక్ లోనే ఉంచాలి, ఎస్బిటెట్ ని అసలు తీసేయద్దు. మా ఎస్బిటెట్ మాకే కావాలి. నా పేరు శ్రీవర్ధన్, నేను జిఐఎల్టి కాలేజ్ నుంచి వస్తాను, రాయదుర్గ గచ్చిబౌలి, సిబిఎస్ ఫస్ట్ ఇయర్. రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే జియో 97 అనేది తీసుకొచ్చాడు. ఆ జియో 97 వల్ల మా ఫ్యూచర్ స్పాయిల్ అయితే మొత్తం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీగా మారుస్తున్నాడు. ఆల్రెడీ ఉన్నాయి చాలా, కాకపోతే మమ్మల్ని లేబర్ కూలీ చేద్దామని కట్టుకొని కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే మేము చదువుకున్నాం అంటే మేము ఫస్ట్ ఇంటర్మీడియట్ 10th లో నాకు మొత్తం ఇంటర్మీడియట్ పోవాలని ఉండే, కాకపోతే పాలిటెక్నిక్ గురించి తెలుసుకున్న తర్వాత నేను పాలిటెక్నిక్ ఎంచుకున్నా. ఎందుకంటే ఇంటర్లో ఓన్లీ థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉండవు. ఇప్పుడు మాకు పాలిటెక్నిక్ లేదంటే థియరీ ఉంటుంది ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి, ప్లస్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఈ స్కిల్స్ తోటి ఎడ్యుకేషన్ బాగుంటుంది, అడ్వాన్స్ ఉంటుంది, ఈజీగా నేర్చుకోగలుగుతాం, తొందరగా నేర్చుకోగలుగుతాం. మాకు బీటెక్ లో కూడా ఉపయోగపడుతుంది అని మేము పాలిటెక్నిక్ లో వస్తే ఏం చేసిండు, ఐటీ తోటి కలుపుతుండు. మాకు ఐటీ అవసరం లేదండి, ఐటీ తోటి కలిపి మమ్మల్ని స్కిల్ యూనివర్సిటీ డిప్లొమా 3 years తర్వాత 2 years చేసి ఇది చేసి మొత్తం మమ్మల్ని ముంచేద్దామని చూస్తున్నాడు. స్కిల్స్ చేసి బయట లేబర్ కూలీ లెక్క పనిచేద్దాం అనుకుంటాడు. రేవంత్ రెడ్డి చెప్తున్నా, ఒక తెల్ల కాగితం తీసుకొని, నేను ప్రతిసారి చెప్తున్నా, తెల్ల కాగితం తీసుకొని మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అన్నారు. మీరు మా ఇంజనీర్స్ చాలా కష్టపడుతున్నారు, మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ టైం అన్నారు. మీరు డిప్లొమా చదివి కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఇంజనీరింగ్ కొంచెం ఒక తెల్ల కాగితం తీసుకొని 4 లేదా 5 రాయండి, ఇంగ్లీష్ లో గ్రామర్ లేకుండా రాయండి. అదే చెప్తున్నా. థ్యాంక్ యూ. ఒకటే మాట, మమ్మల్ని క్రిమినల్ వేస్ట్ అన్నందుకు మీరు ఒక తెల్ల కాగితం తీసుకొని 4 లేదా 5 లైన్లు ఇంగ్లీష్ లో గ్రామర్ వితౌట్ గ్రామర్ మిస్టేక్ రాసి చూపించండి, అప్పుడు మేము దేనికంటే దానుకుంటాం. అంటే ఇంకోటి స్కిల్ యూనివర్సిటీలో వెళ్తే మీకు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, అక్కడ అన్ని నేర్పిస్తారు. మాకు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్కిల్సే నేర్పిస్తే స్కిల్స్ తోటే బతుకుతాం. ఎడ్యుకేషన్ ఏం చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, మాకు స్కిల్స్ తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు ఓన్లీ స్కిల్స్ చేస్తే మేము ఎటు పోతాం? ఎడ్యుకేషన్ ఉంటే అటు కన్స్ట్రక్షన్ అయినా అటు ఏదైనా స్కిల్స్ తో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటే చాలా జరుగుతాయి, జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. స్కిల్స్ ఉంటే ఏం రావు, అంటే స్కిల్స్ ఉంటే కూడా జాబ్స్ వస్తాయి, కానీ మొత్తానికి స్కిల్స్ కాదు, మాకు స్కిల్స్ తో పాటు ఎడ్యుకేషన్ అవి 2 ఉంటేనే జాబ్ కి ఆపర్చునిటీ వస్తాయి, మేము జాబ్ కి వెళ్తాం. జియో 97 రద్దు చేసే వరకు చేస్తాం. మా ఇటు చదువు కూడా అటు చేస్తాం. ఇప్పుడు మా కాలేజ్ లో మమ్మల్ని రాని కూడా చేసిళ్ళు, మేము పోలీస్ నుంచి తప్పించుకొని వచ్చినాం ఇక్కడికి.
ఇక్కడ మా బాధలు చెప్పుకోవడానికి పోలీసులు మా క్లాస్ లో మొత్తం బ్లాక్ చేసారు. ప్రతి క్లాస్ కి బ్లాక్ చేసి అసలు గ్రౌండ్ లో కూడా అడుగు పెట్టలేకుండా పోలీసులు ఉన్నారు మా దాంట్లో. నిన్న అటాక్ చేసేళ్ళు, మా సీనియర్స్ మీద అటాక్ చేసేళ్ళు. మైనర్స్ మీద అటాక్ చేయొద్దు ఫస్ట్, అది రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, మైనర్స్ మీద అటాక్ చేయొద్దు ఫస్ట్. బ్లెస్ చేసిళ్ళు. నేనేమంటే మమ్మల్ని మా గ్రౌండ్ లో కూడా రానివ్వట్లేదు, మొత్తం క్లాస్ లో చేసి బ్లాక్ చేసి పెట్టిళ్ళు. మేము తప్పించుకొని వీడికి వచ్చి మా బాధలు చెప్పుకుంటున్నాం. అంటే ఎంత బయటికి రాని కూడా చూస్తున్నారు చూడండి ఒకసారి. పాలిటెక్నిక్ ఎందుకు జాయిన్ అంటే మాకు ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఇంజనీరింగ్ పరంగా వెళ్తే ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు బీటెక్, ఇప్పుడు ఈసెట్ రాసి పాలిటెక్నిక్ 3 years చేసి ఈసెట్ రాసి మేము బీటెక్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలని, ఇంజనీరింగ్కి వెళ్ళాలని మేము అనుకుంటాం. కానీ మధ్యలో వచ్చి రేవంత్ రెడ్డి సార్ గారు ఇలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఎంసెట్ రాయాలంట, మాకు ఈసెట్ అనేది తీసేస్తున్నారంట. ఎంసెట్ రాయాలంటే మళ్ళీ ఇంటర్ పరంగా 2 years చదవాలి. ఆ 2 years చదివిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఎంసెట్ రాద్దామన్నా మాకు మ్యాథ్స్ అసలు ఏం అర్థం కావు. అది వేరే ఉంటుంది, ఇంటర్ వేరే ఉంటుంది, పాలిటెక్నిక్ కూడా వేరే ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎగ్జామ్ రాయాలన్నా కూడా ఈ 3 years మాకు పాలిటెక్నిక్ ద్వారా వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ 2 years ద్వారా ఇంటర్ ద్వారా దాని వల్ల కూడా వేస్ట్ అవుతుంది. సో మాకు శక్తి అసలు వద్దు, రద్దు చేయాలని మేము కోరుతున్నాం. అది శక్తి స్కీమ్ వల్ల దానికోసం ఏం యూజ్ ఉంది అసలు? అది మా కోసం అనేది ఎవరు చెప్పినారు? అసలు శక్తి స్కీమ్ వచ్చింది ఎందుకు? ఈసెట్ తీసేసారు. ఈసెట్ తీసేసి మేము బీటెక్ వెళ్ళాలని ఛాన్స్ ఉండదు కదా. బీటెక్ వెళ్ళాలి, ఇంజనీరింగ్ చేయాలని కోసమే మేము పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసినాము. సో మేము మంచి ర్యాంకులు తెచ్చుకొని మేము పాలిటెక్నిక్ లోకి వచ్చింది ఎందుకు? ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ లోకి వెళ్ళడానికే కదా. ఇప్పుడు దాన్నే రద్దు చేస్తున్నారంటే ఇప్పుడు మేము అందరం 5 years వేస్ట్ అయ్యి మేము ఇంట్లో కూర్చొని ఒక లేబర్ లాగా అవన్నీ మాకు అవసరమా? మాకు అదే ఇప్పుడు దేని గురించి మంచిగా చేసింది అసలు? శక్తి స్కీమ్ అనేది దేని గురించి? వేస్ట్ అసలు, చెత్త. వాళ్ళే మాకు చెత్తలాగా చూస్తున్నారు. ఇప్పుడు పెన్ను పట్టాల్సిన చేతిలో రోడ్ల మీదకి తీసుకొచ్చి మేము పోరాడుతుంటే పోలీస్ వాళ్ళు వచ్చి మాకు తిట్టడాలు కానీ కొట్టడాలు కానీ చూస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే కూడా 5 members ని బయటికి తీసుకెళ్లి మరీ కొడుతున్నారు అడుగుతుంటే. ఈ శక్తి స్కీమ్ అనేది రద్దు చేయాలి. ఎందుకంటే ఆ శక్తి స్కీమ్ వల్ల యూజ్ ఏం లేదు. ఇప్పుడు సీఎం గారు పాలిటెక్నిక్ చేసినారు. పాలిటెక్నిక్ చేసి ఆయనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంటది కదా పాలిటెక్నిక్ చేసినారంటే. అసలు ఇట్లా తెలియదు కదా మాకు. మాకేముంటది అంటే ఇంజనీరింగ్ తీసుకొని మేము కూడా హైయర్ స్టడీస్ చేయాలని మాకు ఉంటది. సో మాకు రేవంత్ రెడ్డి గారు ఇలా మధ్యలో ఇలా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం కదా. సో మాకు తెలియదు ఇదంతా ఇంత వేస్ట్ అవుతుంది టైం అనేది. అసలు ఆ శక్తి స్కీమ్ అనేది ఏ యూజ్ పరంగా పెట్టాలనుకుంటారు? దానివల్ల యూజ్ ఏంది, ప్రాఫిట్ ఏంది మాకు స్టూడెంట్స్ కి? అదొక్కటి తెలియాలనుకుంటుంది. ఎవరు చేయట్లేరు. సో మాది మేమే లైక్ ఇప్పుడు జియో నెంబర్ 97 ఉంది, దాన్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాని వల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు మేము పెన్నులు పట్టాల్సిన చేతిలో బయటికి వచ్చి పోరాడుతున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఎవ్వరు మనకు రెస్పాన్స్ అవ్వట్లేరు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా మాకు న్యాయం చేయట్లేరు. కొడుతున్నారు కూడా చెప్తుంటే పోలీసెస్ వాళ్ళు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్ ఎందుకు కాదు? ఎందుకంటే ఆ స్కీమ్ వల్ల మేము చదువుకున్న 3 years వేస్ట్ అయిపోతుంది. అదొక స్కిల్స్ ఎక్కువ వచ్చేస్తుంది. దానివల్ల మేము 3 years చదువుకొని ఒకవేళ మేము ఎంసెట్ అవి రాసినా కూడా మళ్ళీ ప్రాక్టికల్, మళ్ళీ ఇంటర్ చేయాలి. మళ్ళీ ఇంటర్ చేసి మళ్ళా ఎంసెట్ అవన్నీ బీటెక్ అవన్నీ రాసేది. మేము ఏదో మాకు ఎంత స్తోమత లేక ఇంటర్ తీసుకోక ఇట్లా డిప్లొమా తీసుకొని పాలిటెక్నిక్ చేస్తే మమ్మల్ని ఇలా చేస్తున్నారు. సో అంటే స్కిల్ యూనివర్సిటీలో బాగా ఉంటుంది కదా స్టడీస్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉంటుంది. స్కిల్స్ ఇంటర్నేషనల్ లెవెల్, బట్ థియరీ కూడా కావాలి కదా సార్. థియరీ అనేది మాకు ఇక్కడ థియరీ ఇస్తారు, ప్రాక్టికల్ ఇస్తారు. రెండు ఇస్తేనే కదా మాకు తెలుస్తుంది. అంటే గవర్నమెంట్ ఏం తెలియకుండానే ఈ స్కీమ్ పెట్టింది అనుకోవచ్చు. గవర్నమెంట్ కి తెలుసు సార్, బట్ మా స్టూడెంట్స్ కి తెలియదు. అసలు మేము స్టూడెంట్స్ ఉన్నామని సార్ కి తెలుసో తెలియదు. అసలు ఎవరు పర్మిషన్ అవసరం చెప్పారా సార్? అది లాంచ్ అయ్యేటప్పుడు కూడా చెప్పలేదు మాకు. చెప్పకుండా డైరెక్ట్ తీసేసుకున్నారు. సో ఫైనల్ ఏం చెప్తారు? మాకు జియో 97 వద్దు సార్.
ఆ శక్తి స్కీమ్ కూడా వద్దు. మీ చదువు మీకు కావాలి. మాది పాత పాలిటెక్నిక్, పాత పాలిటెక్నిక్, మా పాత రూల్సే మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే, దానివల్ల మీకు జాబ్స్ అనేది వస్తాయి. జాబ్స్ అనేవి వస్తే మంచిగా చేయొచ్చు కూడా. ఈ ప్రొటెస్ట్ కి కారణం ఏంటంటే మెయిన్ గా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా, అసలు ఏం డిస్కషన్ లేకుండా ఎస్బిటెట్ ని తీసుకెళ్లి శక్తి అనే స్కీమ్ లో స్కిల్ ఇండియా యూనివర్సిటీ స్కీమ్ లో కలుపుదాం అనుకుంటున్నారు సార్. మాకు అది వద్దు సార్. మాకున్న ఎస్బిటెట్ మాకు టెక్నికల్ కోర్స్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, కోర్స్ ఉంటుంది, మాకు థియరీస్ ఉంటాయి. వీటిలానే ఉంచండి. మళ్ళీ దాన్ని తీసుకెళ్లి స్కిల్ లేబర్ గా కలిపితే ఆ స్కిల్ లేబర్ తో మేమేం చేసుకోవాలి సార్? అందులో పోతే జస్ట్ ఒక ప్రైవేట్ సర్టిఫికేట్ ఇస్తారంట, అండ్ అది కూడా ప్రైవేట్ చేశారంట. ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ని తీసుకెళ్లి ప్రైవేట్ చేశారంట. దాని తర్వాతకి అది కూడా ప్రైవేట్ సర్టిఫికేట్ ఇస్తా అన్నారు సార్. ఇప్పుడు ఒకవేళ తీసుకెళ్లి మర్చి చేసిన తర్వాతకి ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అది బయట వాల్యూ ఉంటుందా? దాని తర్వాత మేము ఏమేమి చేయగలుగుతాము? ఇప్పుడు మేము డిప్లొమా చేసిన తర్వాతకి మాకు హైయర్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ చేయొచ్చు సార్. అది సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ వెళ్ళొచ్చు. ఇప్పుడు అది కూడా తీసేసిర్రు. ఇప్పుడు ఒకవేళ స్కిల్ ఇండియాలో కలిపితే అప్పుడు మాకు స్కిల్ అనే ఒక దాంతోని లేబర్ కింద ట్రీట్ చేస్తారు సార్. దాని తర్వాత మా ఫ్యూచర్ ఏంటి సార్? సో ఫైనల్ ఏం చెప్తారు ప్రభుత్వం? సార్ జియో 97 మీరు రద్దు చేయాలి సార్. ఇది మాత్రం మీరు తీసుకున్న డెసిషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది సార్. డిప్లొమా స్టూడెంట్స్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు అవగాహన లేక మీరు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పేసి. లేదు సార్, ఎందుకు వస్తాం సార్ అవగాహన లేకుండా? మా రైట్ కోసమే కదా సార్ వచ్చేది. ఇప్పుడు ఒకవేళ మరి చేస్తే దాని తర్వాత చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. చాలా ఎఫెక్ట్ అవుతాం డిప్లొమా స్టూడెంట్స్. ఇప్పుడు సెకండ్ ఇయర్ సార్ మేము. సెకండ్ ఇయర్. సో ఏంది 4-5 రోజుల నుంచి ఏంది కదా సార్ ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్ మేము. ఎందుకంటే శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చిర్రు. అది ప్రైవేట్ లో, మా పాలిటెక్నిక్ అనేది ప్రైవేట్ లో కలిపేస్తారంట. కానీ అది ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. దానివల్ల మాకు అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది. దానికి చాలా మంది థర్డ్ ఇయర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. అది ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ ఉంటుందో లేదో తెలియదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. అట్లనే మాకు 2 years వేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఈసెట్ రాయకుండా ఈసెట్ లాటరల్ ఎంట్రీ తీసేసిరు అంటే మళ్ళీ ఇప్పుడు ఇంటర్ చేయాలి. మాకు డబ్బులు లేవనే కదా సార్ మేము వచ్చింది. డబ్బులు లేవనే వచ్చి పాలిటెక్నిక్ చేస్తున్నాం. అంత డబ్బులు ఉంటే మేము ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కదా. దానివల్ల మేము ఇది చేస్తున్నాం. దీని తర్వాత మళ్ళీ లేబర్ లాగా చేయాలంటే ఎవరు చేస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలంటారు, ఈసెట్ ఎగ్జామ్ లేకపోతే. దాని తర్వాత మళ్ళీ ఇంటర్ చేయాలి. ఇంటర్ చేసి మళ్ళీ ఎంసెట్ అంటే మేము కనీసం క్వాలిఫై కూడా కాము సార్. ఎందుకంటే మాకు మొత్తం కోర్ సబ్జెక్ట్స్ చెప్తారు, మొత్తం థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మొత్తం అందులో ఎంపీసీ ఉంటుంది. మాకు అన్ని బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి స్కిల్స్ అవసరం. స్కిల్స్ కోసమే స్కిల్ యూనివర్సిటీలో చేరితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం వాదన. కానీ సార్ అది ప్రైవేట్ లో కల్పిస్తున్నారు సార్. మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. మేము ఇక్కడ ఇందులో జాయిన్ అయింది గవర్నమెంట్ సర్టిఫికేట్ కోసం కదా సార్. మాకు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉంది, మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ కావాలి. కానీ అందులో ప్రైవేట్ చేస్తా అంటే మాకు మొత్తం అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ల్యాబొరేటరీస్ అవన్నీ బాగా చేస్తే చాలు సార్ మాకు అంతే. మీ పేరు సార్ నా పేరు శ్రీవర్షి. నేను జేఎన్జీపీ రామంతపూర్ పాలిటెక్నిక్ నుంచి వచ్చినాను. నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్. ఇప్పుడు మీ ఎఫెక్ట్ ఏంది అసలు? గవర్నమెంట్ ఏ విధంగా సార్ ఈ విధంగా చేయడం వల్ల, ఈ జియో నెంబర్ 97 జారీ చేయడం వల్ల ఇప్పుడు మాకు వచ్చేవి నష్టాలు తప్ప లాభాలంటూ ఏమి ఉండవు సార్. ఇప్పుడు మేము నార్మల్ గా 10th తర్వాత ఎవరైనా ఇప్పుడు పాలిటెక్నిక్ లో చదివే ప్రతి ఒక్కరు కూడా మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు. హై క్లాస్ వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ లక్షలు పెట్టుకునే వాళ్ళు అయితే వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకుంటారు. మేము దీనికి పాలిటెక్నిక్ కి రానికి 2 రీజన్లు ఉంటాయి సార్. ఒకటి మనీ లేక, ఇంకొకటి స్కిల్స్ పెంచుకోనికి, ఇంకో టెక్నికల్ గా బాగా అంటే టెక్నికల్ స్కిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి డిప్లొమా చేసే వాళ్ళకి. సో ఇప్పుడు బీటెక్ 3rd year 4th year చేసే వాళ్ళు చదువుకునే సబ్జెక్ట్ మేము డిప్లొమాలో గెయిన్ చేసుకోవచ్చు. సో అట్లని చెప్పేసి మేము ఇళ్ళకి వస్తే మమ్మల్ని ఇక్కడ లేబర్స్ కింద చూస్తారంటే సార్. మా పేరెంట్స్ లేబర్స్ అయ్యుండి వాళ్ళు మమ్మల్ని ఏదో ఒక స్థాయిలో చూడాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి పంపిస్తే ఇప్పుడు వీళ్ళు కూడా మమ్మల్ని లేబరర్స్ కింద అంటే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు సార్? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏం కావాలి? మేము ఫ్యూచర్ లో ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి కదా ఇక్కడికి వచ్చినాం సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు యూనివర్సిటీ అంటే ఫుడ్ అవన్నీ అకామిడేషన్ ఉంటాయి కదా సార్, ఎంత ఫుడ్ అకామిడేషన్ ఇచ్చినా గానీ మమ్మల్ని లేబరర్స్ కిందనే చూస్తారు కదా సార్. అంటే ఇక్కడ ఇప్పుడు 10-20 వేలు ఇచ్చి మమ్మల్ని లేబరర్స్ కింద చూసే వాళ్ళని మేము ఎట్లా ఎంచుకుంటాం సార్? మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేసి ఒక మంచి పొజిషన్ లో ఉండి మా పేరెంట్స్ ని మంచిగా చూసుకుందామనే కదా సార్. ఇప్పుడు లేబరర్స్ కింద కోసం మేము ఎట్లా తీసుకుంటాం సార్? అట్లా సార్ ఈ జియో రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్పేది ఒకటే, ఈ జియో నెంబర్ 97 అనేది వెంటనే రద్దు చేయాలి. లేదంటే మేము ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నామో దాన్ని మీరు అడ్డుకోకండి. ఇప్పుడు పోలీసులు కానీ ఎవరైనా కానీ మేము మైనర్ సార్, గొంతు బిస్కే రైట్ ఎవరికి ఉంది సార్?
గొంతు విసుకుతుర్రు, కొడుతుర్రు. మేము నిన్న జేఎన్జీపీ మా కాలనీలో మేము ప్రొటెస్ట్ చేస్తే అసలు పోలీసులు ఒక్కొక్కరు మా పైనకి రేజ్ అవుతారు సార్. సో వాళ్ళు ఇట్లా రేజ్ అవుతారు, మేము ఇంకా వాళ్ళకి అగనెస్ట్ గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి లేడీస్ వాళ్ళని తీసుకొచ్చినారు సార్. ఓకే. సో దీని ద్వారా మాకేమైతే అసలు వాళ్ళకి వచ్చే అదే పొజిషన్ లో వాళ్ళ కూతురు వాళ్ళ బిడ్డలు ఉంటే వాళ్ళు కూడా ఇట్లా చేస్తారా సార్? ఓకే. ఇక్కడ మేము ఇట్లా గట్టిగా మాది గట్టిగా మాట్లాడితే తప్పు. మేము ఇది ఇప్పుడు ఇది మేము వాళ్ళకి గవర్నమెంట్ ఏ చెప్తే అది చేసేటట్టుంటే మేము కరెక్ట్, మేము దానికి అగెనెస్ట్ ఉంటే మా తప్పు, అంతేనా సార్? ఓకే. ఎక్కడ వరకు చేస్తారు ఫైట్? సార్ ఇది రద్దు చేసే వరకు మేము చేస్తూనే ఉంటాం సార్. అప్పటి వరకు అసలు తగ్గం సార్. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ ప్రొటెస్ట్ అనేది ఈ జియో నెంబర్ 97 ని రద్దు చేసే వరకు మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం. వాళ్ళు ఎంత మంది అడ్డొచ్చినా కూడా అసలు ఈ యూత్ అనే వాళ్ళు ఎట్లుంటారో చూపిస్తాం సార్, ఖచ్చితంగా చూపిస్తాం. సార్ జంతర్ మంతర్ లో హంగర్ స్ట్రైక్ చేసి ఒక ప్రాణం పోతేనే గానీ అది మళ్ళీ రాలేదు. అట్లే ఇది కావాలని అంటే ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది సార్. ఈ పాలిటెక్నిక్ ఈ యుద్ధంలో కూడా హంగర్ స్ట్రైక్ చేస్తారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాం సార్ మేము.